హాయ్ గాయస్, దిస్ ఇస్ శంకర్ బెలానా ఫ్రమ్ ఆర్కే అకాడమీ అండ్ ఆర్కే సంఘం స్టడీ సర్కిల్ రాజా. నేను మీ శంకర్ సార్ని. నేను ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, అలాగే ఫిజికల్ కోచ్ కూడా. ఓకే గాయస్, ఎనీవే మీ అందరికీ కూడా నా గురించి తెలుసు. ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే CBT 1 రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు, అలాగే CBT 2 ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది ఆస్పిరెంట్స్ ఏంటంటే పాపం ఎదురు చూస్తున్న రిజల్ట్స్ వస్తే దాన్ని బట్టి మన యొక్క ప్రిపరేషన్ అంతే బాగా చేయొచ్చని. గైస్ ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా ఏంటంటే CBT 1 రిజల్ట్స్ ఎప్పుడు రానండి, మీరు మన ప్రిపరేషన్ ఆపకండి దయచేసి. అంటే లాస్ట్ మినిట్లో CBT 1లో మీరు క్వాలిఫై అయ్యి CBT 2కి ఖచ్చితమైన ప్రిపరేషన్ చేసుకోలేకపోతే ఆ రోజు బాధపడేకుంటా. ఎలాగే ఈ కాంపిటేటివ్ అనేది అంటే ఒక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో వచ్చాక 100% ఉంటుంది తప్ప 10, 20, 30%లో హాఫ్ పర్సెంటేజ్లు ఉండవు. ఇది ఒక 100% యుద్ధం. ఈ యుద్ధంలో మీకు వచ్చాక మీరు 1 to 2 years ఫిక్స్ అయిపోవాలి యుద్ధంలో. ఈ యుద్ధంలోకి వచ్చే కంప్లీట్గా ముందుకు వెళ్ళటం, మరి వెనక్కి చూడకూడదు. రిజల్ట్ ఎప్పుడు వస్తాయని ఎదురు చూడకండి. మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తారు. రిజల్ట్ వస్తాయి, పాజిటివ్గా వస్తాయని మీరు ప్రిపరేషన్ చేయాలి. ఆ రోజే మీకు రిజల్ట్ కూడా మీకు అనుగుణంగా పాజిటివ్గా వస్తుంది. అది ఎవరు అంత కాన్ఫిడెంట్గా ఉండగలరు? ఒక సిన్సియర్ ఆస్పిరెంట్కి మాత్రమే తెలుస్తుంది ఏంటంటే తప్పకుండా నేను క్వాలిఫై అవుతాను, సో CBT 2 కూడా బాగా చదవాలి అనేది ఒక సిన్సియర్ ఆస్పిరెంట్కి మాత్రమే తెలుస్తుంది. సో దయచేసి అందరూ కూడా సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి, జెన్యున్గా ప్రిపేర్ అవ్వండి, బాగా హార్డ్ వర్క్ చేయండి గైస్. అయితే ఇక్కడ ఆల్రెడీ మన సౌత్లో పక్కన పెడితే నార్త్ వాళ్ళు చాలామంది RTI కూడా వేయడం జరిగింది. ఏంటి రిజల్ట్స్ గురించి, రిజల్ట్ ఓరియంటెడ్ RTI వేయడం జరిగితే మీకు CBT 1 రిజల్ట్స్ అనేవి ఫెబ్ ఎండింగ్ కల్లా, ఏంటి ఫిబ్రవరి ఎండింగ్ కల్లా, ఎండ్ ఆఫ్ ద ఫిబ్రవరి ఎండ్ ఆఫ్ ఫెబ్ 2025 ఈ ఇయర్ యొక్క ఫిబ్రవరి ఎండింగ్ కల్లా మీకు రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేయడం జరుగుతుంది CBT 1కి సంబంధించి. అలాగే CBT 2కి వచ్చేటప్పటికి మీకు థర్డ్ వీక్ నుంచి థర్డ్ వీక్ మార్చ్ థర్డ్ వీక్ మార్చ్ థర్డ్ వీక్ నుంచి మీకు CBT 2 ఎగ్జామ్ కూడా ఆల్మోస్ట్ ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలాగే JEE కూడా మీకు RRB JEE అవ్వచ్చు, 2 రిజల్ట్స్ పక్కనే. అంటే JEE ఇవ్వగానే RRB ALP రిజల్ట్స్ వచ్చేస్తే ఎగ్జామ్స్ కూడా మీకు ముందు ఇది జరుగుతుంది ALP, తర్వాత ఏప్రిల్లో మీకు JEE ఎగ్జామ్ కూడా ఉంటుంది గైస్. మరి సో నేను చాలా షార్ట్ వీడియోనే చేస్తున్నాను, ఎందుకంటే క్రూషియల్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి, ఎక్కువ ఇంకేం అవసరం లేదు కాబట్టి. సో ఫిబ్రవరి ఎండింగ్ కల్లా మీకు ఈ రిజల్ట్స్ వస్తే థర్డ్ వీక్లో మనకి CBT 2 ఎగ్జామ్కి సంబంధించి మీకు ఉంటుంది. మరి మన ఆర్కే అకాడమీలో గ్రూప్ డీకి సంబంధించి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం, ఒక బ్యాచ్ ఫామ్ అయింది, రెండో బ్యాచ్ కోసం ఇప్పుడు మనం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం, కొత్త బ్యాచ్ కూడా ఆల్రెడీ వేస్తున్నాం. సో ఈరోజు డేటు 5th, 6th అనుకుంటా. సో 10th నుంచి మనం న్యూ బ్యాచ్ గ్రూప్ డీకి సంబంధించి NTPCకి సంబంధించి రెండింటి యొక్క న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మీకు తెలుసు ఆర్కే అకాడమీలో కంప్లీట్గా వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, ఓకేనా గైస్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. అదేవిధంగా మీకు కంప్లీట్ మన స్పెషాలిటీ ఏంటి తెలుసు మీకు. సో అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్కి వచ్చేటప్పటికి స్టేట్నే ఛాలెంజింగ్ చేసే విధంగా ఫ్యాకల్టీ అనేది ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు లెజెండ్స్, బెల్లాన శ్రీను, బెల్లాన శంకర్, ఇద్దరం కూడా గట్టిగా కష్టపడుతున్నాం. అంతేవిధంగా మంచి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీకు ఇస్తున్నాం. సో డౌట్స్ క్లారిఫికేషన్ అనేది జరుగుతుంది మన అకాడమీలో. నెక్స్ట్ ఏంటంటే మీకు వెరీ ఇంపార్టెంట్ అండి, ఎంత చదివినా ఏం చేసినా ఫైనల్గా మనం నిరూపించుకోవాల్సింది టెస్ట్ సిరీస్లోనే. కాబట్టి ఆ టెస్ట్ సిరీస్ అనేవి కండక్ట్ చేస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ మన ఆర్కే అకాడమీ. సో మీకు కంప్లీట్గా చాప్టర్ వైజ్ ప్రతి చాప్టర్కి 3 టెస్ట్ సిరీస్ ఉంటాయి. అదేవిధంగా ఎగ్జామ్ అంటే సిలబస్ కంప్లీట్ అయ్యేసరికి ఎగ్జామ్కి అనుగుణంగా, ప్యాటర్న్కి అనుగుణంగా మనం గ్రాండ్ టెస్ట్లో ఒక 30 to 50 గ్రాండ్ టెస్ట్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎంక్వైరీ చేయండి, SHGD పిల్లలు చాలామంది ఆర్కే అకాడమీకి సంబంధించి అడగండి, వాళ్ళు కూడా మీకు చెప్తారు. వాళ్ళకి ఆల్మోస్ట్ 30 గ్రాండ్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తాం. ఈరోజు వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. సో యూటిలైజ్ చేయండి గైస్. మీతోనే నేను, నాతోనే మీరు అనేటట్లు మీరు కొనసాగించాలి. బాగా చదవండి, గట్టిగా ప్రిపేర్ అవ్వండి, అందరూ కూడా సక్సెస్ అవ్వాలి, మీరు చాలా హ్యాపీగా సెటిల్ అవ్వాలి. ఓకేనా? జై హింద్.